వేదకాలం నాటి వేదములు మధ్యకాలంలో కొన్ని కారణాల వలన ప్రచారం సన్నగిల్లి ఉన్న సమయంలో మహర్షి దయానంద స్వామీజీ జన్మించి వేదాలను ఉద్ధరించారు. అంటే ఆయన ఉన్న వేదాలను, మూల వేదాలని ప్రజలకు అందించడం కోసం చాలా కృషి చేసి జీవితాన్ని అంకితం చేశారు. అలాంటి మహర్షి యొక్క ద్విశతాబ్ది ఉత్సవాలు ఇప్పుడు జరుపుకుంటున్నాం. కనుక 200 సంవత్సరాలు అయింది ఆయన జన్మించి. ఆయన జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గురించి ఒక విషయం, వారు వేదాలని అధ్యయనం చేస్తున్న సమయంలో సరైన అర్థాలు తెలియక ఆ వ్యాకరణం నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్న సమయంలో వారికి ఒక మంచి గురువుగా దొరికారు. ప్రజ్ఞాచక్షు గురు విరజానంద సరస్వతి స్వామీజీ. ఆయన దగ్గర పాణిని మహర్షి వ్యాకరణాన్ని నేర్చుకొని అప్పుడు యథార్థ అర్థాలను గ్రహించి ఆయన భాష్యాలు రాశారు వేదాలకి మహర్షి దయానంద సరస్వతి స్వామీజీ. అయితే గురువు రుణం తీర్చుకోవటం ఎలాగా, ఆ ఆఖరిలో ఆయన దగ్గర అధ్యయనం అంత అయిపోయిన తర్వాత గురువుని విడిచి వెళ్ళిపోవాలంటే ఆయనకి రుణం చెల్లించాలనేది ఒకటి. ఇది దానికోసం ఈయనే కౌపీన దారి గోచిపెట్టుకుని ఉండేవాడు. ఈయన దారి ఏమి ఉండేది కాదు, విరాగి. ఎవరో ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఒక గుప్పెడు లవంగాలు అడుక్కుని తెచ్చి ఆ లవంగాల్ని ఆ స్వామీజీకి దక్షిణగా ఇవ్వాలని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ స్వామీజీ ఏమంటారు, వారికి జనంతా ఆ నేత్రాలు లేని కారణంగా ఆయన నేత్రహీనుడిగా ఉండే మొత్తం వ్యాకరణాన్నంతా ఉపాసన బట్టి వ్యాకరణ భాస్కరుడ ప్రసిద్ధి చెందినటువంటి విరజానంద సరస్వతి స్వామీజీ. ఆ స్వామీజీకి దక్షిణ ఇవ్వదని ఆయన స్వీకరించడు. దయానంద, నీ నుంచి నేను కోరే దక్షిణ ఒకటే, ఏదైతే వేదాన్ని నువ్వు ఉద్ధరించావో ఆ వేదాలని మొత్తం ప్రపంచానందరికి అందించు, అదే నాకు గురుదక్షిణ. దానికోసం నువ్వు ఇప్పటికే కొంచెం అంధకారంలో పడినటువంటి ఈ భక్తజనుల్ని ఉద్ధరించాలి. దానికోసం యథార్థ వేదాన్ని అందించు. దానికి ఓంకార పతాకాన్ని పట్టుకొని ఖండన మండలంతో జయించి భారతదేశ ప్రజలను ఉద్ధరించని చెప్తే అప్పుడు ఆయన ఆ ప్రయత్నం చేస్తారు. ఆయన చేసి మన తరానికి అందించారు దీన్ని. మనం కూడా ఈ వేదాలని మన శక్తి మేరకు గ్రహించి తర్వాత తరాలకు అందించడం బాధ్యత మనపై ఉన్నది. కానీ కొంతమంది దుష్టులు చెప్పాలంటే వాళ్ళు ఉన్నదాన్ని భారతదేశం ఔన్నత్యాన్ని తగ్గించడం కోసం దయానందుడి మీద ఒక ఛానల్ వాళ్ళు సత్యాన్వేషణ అనే పేరు పెట్టుకొని చాలా దూషిత వాక్యాలతో విమర్శిస్తున్నారు. అటువంటి వారికి చెప్పేది ఒకటే, పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ వింటున్నాడు, పరమాత్మ గ్రహిస్తున్నాడు. కనుక ఎలాంటి కర్మలు చేసేవాడు అలాంటి ఫలితం వస్తుందనేది కర్మ సిద్ధాంతం. కాబట్టి అలాంటి వాళ్ళు గ్రహించి ఇలాంటి దుష్ట కార్యాలను విడనాడి సత్యమంటే సత్యాన్ని ప్రకటించినటువంటి మహాత్ముడు దయానందుడు సత్యార్థ ప్రకాశం అనే ఒక గ్రంథాన్ని కూడా రచించి లోకానికి అందించారు. ఆయన దూషించే దుష్టులకు ఈ రకంగా మేము సమాధానం చెప్తున్నాం. ఇక్కడ ఈరోజు మంత్రం గృహస్థుల కర్తవ్య కర్మలు. గృహస్థాశ్రమం ఉండేవారంటే దంపతులు ఏం చేయాలి అనేది ఈ విషయం ఇందులో వస్తుంది మంత్రం యొక్క భాష. ఇది యజుర్వేదం 3వ అధ్యాయం 45వ మంత్రం. ఓం యద్గ్రామే యదరణ్యే యత్సభాయాం యదింద్రియే యదేన చక్రిమాపయమిదం తద వయజామహే స్వాహ. దీనిలోని పదార్థాల అర్థము, వయం ఈ కర్మానుష్ఠానం చేసేటటువంటి మేము, యత్ గ్రామే గృహస్థులచే సేవించబడిన గ్రామమున, యత్ అరణ్యే అరణ్య వాసులు వానప్రస్థులు ఉంటారు, వాళ్ళు సేవించినటువంటి అరణ్యమున, యత్ సభాయాం విద్వాంసులు సేవించిన సభయందు, యత్ ఇంద్రియే యోగులు సేవించిన మనస్సు, ఏనహ ఏ ఏ పాపములను అధర్మములను చక్రిమ చేసితిమో
ఇదం తత్ వాటన్నిటినీ యజామహే దూరమనుచుచుండెదముగాక. స్వాహ ఈ నా వాణి సత్యవాణి చేత పుణ్యము చక్రిమ చేట యోగ్యములై ఉన్నవో తత్ వాటి అన్నిటినీ యజామహే పొందుదుముగాక. ఇది ఈ మంత్రంలోని ప్రతిపదార్థము. ఇందులోని భావార్థము బ్రహ్మచర్యము, గృహస్థము, సన్యాసము అనేటువంటి 4 ఆశ్రమాలలో ఉండే మనుష్యులకు పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, మనోవాక్కాయ కర్మలచే ఎల్లప్పుడూ సత్య ధర్మములు ఆచరించి విద్వాంసుల సభలను నెలకొల్పి విద్య మరియు ఉత్తమోత్తమ శిక్షలను ప్రచారమనర్చి ప్రజల సుఖములను పెంపొందించవలేను. ఇది మంత్రం యొక్క భావార్థము. ప్రజలు సుఖముగా ఉండాలంటే ఎలాంటి కర్మలు చేయాలి, ఎలా వ్యవహరించాలి, ఎలాంటి విద్యను పొందాలనేది ఈ మంత్రంలో మనకు వివరంగా ఇచ్చారు. ఈ రకంగా గ్రహించి మనం ఆత్మోన్నతి పొందాలి, సుఖములు పొందాలనేది. ఓం